పారాబెన్స్ లేదా సల్ఫేట్ ఉన్న షాంపూస్. ఇవి జుట్టుకు మంచిదనే ఈ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మార్కెట్‌లో బోలెడన్ని షాంపూస్ చాలా చాలా బ్రాండ్స్ అని కొత్త కొత్తవి వస్తున్నాయి. సో, జనాలు కూడా అట్రాక్ట్ అవుతున్నారు. ఈవెన్ ఎక్కువగా అమ్మాయిలు ఎంత అట్రాక్ట్ అవుతున్నారో ఇప్పుడు అబ్బాయిలు కూడా పురుషులు కూడా అంతే అట్రాక్ట్ అవుతున్నారు. హెయిర్ ఫాల్ ఉందని ఒక షాంపూ వాడడము, హెయిర్ ఇంకా గ్రోత్ కావాలని ఇంకొక షాంపూ వాడడము. సో, మార్కెట్‌లో వాళ్ళు ఆ ప్రమోషన్స్ చేస్తున్న దాన్ని బట్టి జనాలు అటువైపు వెళ్ళిపోతున్నారు. వీటి వలన ఎంత ప్రభావం పడొచ్చంటారు హెయిర్ మీద? అంటే ఇప్పుడు పారాబెన్స్ అనేవి అది ఒక కైండ్ ఆఫ్ ఇప్పుడు మనకేదన్నా మెడిసిన్ ఆర్ ఎనీథింగ్ తయారు చేశారనుకోండి, దాంట్లో కొన్ని స్టెబిలైజర్స్ అని ఉంటాయి, దానికి కొన్ని ప్రిజర్వేటివ్స్ అని ఉంటాయి. సో పారాబెన్ అనేది దాని కింద ఫాలో అవుతుంది, ఆ కేటగిరీ కింద వస్తుందన్నమాట. సో పారాబెన్స్ని ఈ మధ్య మోస్ట్ ఆఫ్ ద క్రీమ్స్ ఆర్ సొల్యూషన్స్ ఆర్ వీటి నుంచి తీసేస్తున్నారు. సల్ఫేట్ అనేది కొంచెం ఏంటంటే బ్లైండ్గా వాడేయకూడదు. సల్ఫేట్ ఫ్రీ షాంపూ అనేది, సల్ఫేట్ అనేది ఏంటంటే సర్ఫాక్టెంట్. ఇప్పుడు మనకి జిడ్డు అంతా ఉంటుంది కదా, ఆ జిడ్డుని క్లీన్ ఆఫ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ అనేది ఎవరు వాడాలి అంటే ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ స్కాల్ప్, డ్రై స్కాల్ప్ ఉన్నోళ్ళు, లేదా కొంతమంది చాలా కలర్స్ వాడతారు కదా, హెయిర్ కలర్, హెయిర్ డైస్ ఎక్కువ వాడే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. బట్ యాక్చువల్లీ బాగా జిడ్డు స్కాల్ప్ ఉన్న అండ్ ఎక్కువ స్వెట్టి అండ్ ఇలాంటి ఇరిటబుల్ స్కాల్ప్ ఉన్నప్పుడు, అంటే దానివల్ల డాండ్రఫ్ ప్రోన్ ఉన్న వాళ్ళు సల్ఫేట్ ఉన్న షాంపూ వాడకపోతే జిడ్డు కణాలు రిమూవ్ అవ్వవు, మీ ప్రాబ్లం కూడా తగ్గదు. సో బ్లైండ్గా ఎవరో ఒకరు చెప్పారని దాని వెనకాల వెళ్ళిపోవడం అని కాదు. సల్ఫేట్ అనేది ఏంటి, సర్ఫాక్టెంట్ అంటాం. సో జిడ్డు ఉన్నదాన్ని అది తీసేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో అది వాడకుండా ఎక్స్ట్రీమ్లీ ఆయిలీ స్కాల్ప్ ఉన్నోళ్ళు, డాండ్రఫ్ బేస్ స్కాల్ప్ ఉన్నోళ్ళు అది వాడకపోతే ఆ జిడ్డు పోదు. జిడ్డు పోకపోతే, యాక్చువల్ మూలం పోకపోతే డాండ్రఫ్ పెరుగుతూనే ఉంటుంది. సో డజంట్ వర్క్ దట్ వే. సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ అనేది ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ స్కాల్ప్, ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కాల్ప్ ఉండి, లేదా హెయిర్ కలర్స్, అంటే మీరు హెయిర్ కలరింగ్ చేయించుకుంటారు కదా, లైక్ బ్లీచ్ చేసి కలర్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకైతే పనికొస్తుంది, కానీ అందరికీ అయితే కాదు. అయితే కొందరు ఏంటంటే ఈ షాంపూలు వల్ల ఎఫెక్ట్ పడుతుందని కొందరు తెలుసుకోనో, లేదంటే రియలైజేషన్ అయ్యో కొందరు పాత పద్ధతిలో వెళ్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ కుంకుడుగాయలు అవి మనం అప్పట్లో బాగా వాడేవాళ్ళు. అవి వాళ్ళు అలాంటివి కొన్ని రోజులు వాడుతున్నారు. మళ్ళీ రియలైజ్ అయ్యంటే అవి షాంపూలాగా మనకి వర్క్ చేయడం లేదు. కండిషనర్ అన్నీ వాడుతున్నాం. మళ్ళీ అది వాడి మళ్ళీ షాంపూలకి బ్యాక్ వచ్చి ఇలాంటివన్నీ చేంజ్ చేస్తూ ఉంటే వాటి వల్లనే ఎఫెక్ట్ ఎక్కువ పడుతుందంటారు. చేయడం అనేది ఎఫెక్ట్ అని కాదమ్మా. ఇప్పుడు కుంకుడుగాయలు అంటాం, సోప్ నట్స్ అంటాం కదా, వాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇట్స్ గుడ్ క్లెన్జర్. కాకపోతే అది బాగా డ్రై చేసేస్తుంది. సో ఎక్స్ట్రీమ్లీ డ్రైనెస్ ఉన్న వాళ్ళకి అంత హెల్ప్ అవ్వదు. అది సర్టన్లీ ఈజ్ దేర్. మార్చటం అనేది ఏమీ ఉండదు అక్కడ. మార్చటంలో ఏంటంటే ఇఫ్ యూర్ ఎక్స్పెరిమెంటింగ్ వే టూ ఆఫెన్, ఇప్పుడు ఇది వారం ఇది వాడారు, వారం అది వాడారు, వారం ఇది వాడుతున్నారు అంటే ఆ కెమికల్ ఇండ్యూస్ డ్యామేజ్ అనేది కొంతవరకు అవుతుంది. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.